క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఒకవేళ ఇలా టేబుల్ ఫార్మాట్లో ఇచ్చి లయబిలిటీస్ అండ్ అసెట్స్ ఇస్తే ఇంకొంచెం ఈజీగా చేయొచ్చు, కానీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇక్కడ. ఒకవేళ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎలా చేయాలి ప్రాబ్లం అనేది నెక్స్ట్ ప్రాబ్లం కింద డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను, కావాలంటే చూడండి. ఇప్పుడైతే ఫస్ట్లీ క్వశ్చనింగ్ ఫార్మాట్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఆన్సర్ ఫార్మాట్ వచ్చేసరికి హెడ్డింగ్ వచ్చేసి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, నెక్స్ట్ పర్టికులర్స్ అమౌంట్. ఇప్పుడు మనం క్వశ్చన్లో చూడాల్సినది వచ్చేసి P&L అకౌంట్ అండ్ బ్యాంక్ ఆర్ క్యాష్ ఉందో లేదో చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ P&L అకౌంట్ ఉంది, మార్క్ చేసుకుంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ ఉంది, క్యాష్ లేదు. ఇప్పుడు మనం ఏదైతే అల్టిమేట్గా ఎండ్లో ఆన్సర్ ఏదైతే వస్తుందో, ఒకవేళ బ్యాంక్ ఇస్తే చెప్పాను ముందు ప్రీవియస్ వీడియోలో ప్రాబ్లం నెంబర్ 1లో చెప్పాను ఈ అమౌంట్ వస్తుందని, అంటే క్లోజింగ్ అమౌంట్ వస్తుంది అని. ఇప్పుడు కూడా చూద్దాం, ఈ అమౌంట్ వస్తే మీరు చేసిన ప్రాసెస్ మొత్తం కరెక్ట్, లేకపోతే ఎక్కడో మిస్టేక్ చేసినట్టు. ఇప్పుడుగా ఫస్ట్లీ మనం P&L అకౌంట్ ఓపెన్ క్లోజింగ్ బ్యాలెన్స్ వేసుకుంటాం. P&L అకౌంట్ ఎంత 5280 రూపీస్, అది డైరెక్ట్గా వాటర్ కలర్ వేసుకుంటాం. 5280 రూపీస్ వేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి దీనికి యాడ్ చేయాల్సినది ప్రాబ్లం నెంబర్ 1లో చెప్పేప్పుడే గుడ్ విల్ బ్లైండ్గా యాడ్ చేసేసుకుంటాం. ఎంత డిఫరెన్స్ ఉందో అంత. గుడ్ విల్ అండ్ డిప్రిషియేషన్. గుడ్ విల్ ఉందా చూసుకోవాలి. గుడ్ విల్ ఉంది 5000 2500. డిఫరెన్స్ ఎంత ఉంది 5000 మైనస్ 2500. మైనస్లో ఉందా ప్లస్లో ఉందా అది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. ఎంత డిఫరెన్స్ ఉంది 2500 ఉంది కాబట్టి 2500 వేసుకుంటాం. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఉందా ఏమన్నా, లేదు, డిప్రిషియేషన్ లేదు కాబట్టి హైపన్ పెట్టేసుకుంటాం. నెక్స్ట్ ఈ అమౌంట్ని యాడ్ చేయాలి, ఇక్కడ సింబల్ రాసుకుంటాం. ఇట్లా బ్లైండ్గా యాడ్ చేసేయాలి. 2500 యాడ్ చేసేసుకుంటాం. 5280కి యాడ్ చేసుకుంటే 7780 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ మనకు బ్లైండ్ సింబల్స్ ఎలా ఉన్నాయి ప్రాబ్లం నెంబర్ 1లో చెప్పినట్ల యాడ్ ఏమేమి యాడ్ చేయాలి, అసెట్స్ డిక్రీజ్ అయినప్పుడు యాడ్ చేయాలి అని బ్లైండ్ సింబల్ ఇది ఒకటి. నెక్స్ట్ దీంట్లోనే లయబిలిటీస్, ఇది డిక్రీజ్ కాదు ఇంక్రీజ్ రాసుకుంటాం. ఇది డిక్రీజ్ అయిపోతేనే ఇంక్రీజ్ రాసుకుంటాం పక్కన లయబిలిటీస్ అనేది. నెక్స్ట్ యాడ్ చేసి రాసేసుకుంటాం. దీనికి లెస్ చేయాల్సినట్టు కూడా రివర్ట్స్. పైన ఏం రాసాం డిక్రీజ్ రాసాం, ఇక్కడ ఏం రాసాం అసెట్స్ ఇంక్రీజ్ రాస్తాం. ఇంక్రీజ్ అనేటివి కింద లెస్ చేయాలి అనేటివి ఇంక్రీజెస్. నెక్స్ట్ లయబిలిటీస్ అక్కడ ఇంక్రీజ్ రాసామంటే ఇక్కడ ఏమో ఆటోమేటిక్గా రివర్స్ రాసుకుంటాం డిక్రీజ్ అని. నెక్స్ట్ ఫార్మాట్ ప్రకారం యాడ్ బ్యాంక్ ఆర్ క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మాత్రమే యాడ్ చేయాలని చెప్పారు. రెండు డిఫరెన్స్ చెక్ చేసి చేయకూడదు. దీనికి ఒకటి ఓపెనింగ్ బ్యాలెన్స్ మాత్రం యాడ్ చేయాలి. నెక్స్ట్ P&L అకౌంట్, దానికంటే ముందు ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా మైనస్ చేస్తాం. యాడ్ కాదు ఇక్కడ మైనస్ లెస్ ఇన్కమ్ ట్యాక్స్ మైనస్ చేయాలి ఇప్పుడు మనకి. నెక్స్ట్ లెస్ P&L అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఫస్ట్లీ మనం క్వశ్చనింగ్ ఫార్మాట్లో వద్దాం. ఇప్పుడు లయబిలిటీస్ కానీ అసెట్స్ కానీ చూసుకుందాం. ఫస్ట్ అసెట్స్ చూసుకుందాం. అసెట్స్లో ల్యాండ్ ఉంది. ల్యాండ్ అనేది అంటే బేస్ ఇయర్ నుండి కరెంట్ ఇయర్కి ఇంక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుంది. అసెట్ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కడ రాయాలి లెస్ చేయాలి. ఏమని రాసుకుంటాం ఇక్కడ పేరు రాసుకుంటాం ల్యాండ్. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అవుతుంది డిఫరెన్స్ ఎంత 10,000 మైనస్ 15,000. డిఫరెన్స్ ఎంత ఉంది 5,000 డైరెక్ట్గా ఇన్నర్ కాలంలో వేసుకుంటాం. నెక్స్ట్ స్టాక్ ఉంది. స్టాక్ అనేది ఏమవుతుంది ఇక్కడ 24,600 రూపీస్ ఉంది. 24,600 రూపీస్, ఇక్కడ 21,350 రూపీస్. అంటే అసెట్ అనేది డిక్రీజ్ అవుతుంది. అసెట్ డిక్రీజ్ అవుతుందంటే దీంట్లో రికార్డ్ చేయాలి యాడ్లోకి. అంటే స్టాక్ డిక్రీజ్ అని రాసుకోవచ్చు మీకు కావాలంటే పక్కన. ఎంత డిఫరెన్స్ ఉంది 24,600 మైనస్ 21,350 మైనస్ చేస్తే 3,250 రూపీస్ అనేది డిఫరెన్స్ ఉంది, అందుకనే ఇన్నర్ కాలం వేసుకుంటాం. నెక్స్ట్ గుడ్ విల్ ఆల్రెడీ బ్లైండ్గా వేసేసాం, డిఫరెన్స్ ఎంతో అంత వేసేసుకున్నాం. నెక్స్ట్ బ్యాంక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మాత్రమే వేయాలని చెప్పా. బ్యాంక్ వచ్చినా క్యాష్ వచ్చినా ఓపెనింగ్ బ్యాలెన్స్ మాత్రమే వేసుకోవాలి అని. ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ మనం ఇక్కడ
డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆ ఆన్సర్ వస్తే మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్. ఇప్పుడు ఏం చేసుకుంటాం, ఓపెనింగ్ బ్యాలెన్స్ 4500 వేసుకుంటాం. ఎక్కడ వేసుకుంటాం, బ్యాంక్ డైరెక్ట్ ఆర్డర్ కాలంలోనే వేసుకోవచ్చు. అది యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ యాడ్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ లెస్ చేయాలి, P&L అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ లెస్ చేయాలి. నెక్స్ట్ డెబిటార్స్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయింది. అసెట్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే లెస్ చేయాలి. ఇక్కడ డెబిటార్స్ డిఫరెన్స్ ఎంత ఉంది, 9940 మైనస్ 11530. ఎంత డిఫరెన్స్ ఉంది, 1590 రూపీస్ అనేది డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ అసెట్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ షేర్ క్యాపిటల్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అంటే లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ లయబిలిటీ ఇంక్రీజ్ కాబట్టి ఇక్కడే రాస్తాం. షేర్ క్యాపిటల్ డిఫరెన్స్ ఎంత ఉంది, 35,000 మైనస్ 37,000, 2,000 డిఫరెన్స్ ఉంది. 2,000 ఇక్కడ రాసుకుంటాం ఇన్నర్ కాలం. నెక్స్ట్ P&L అకౌంట్ ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసాం, క్లోజింగ్ బ్యాలెన్స్ వేసాం. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ కావాలంటే లాస్ట్లో వేసుకున్నాం ఆన్సర్ చేసేటప్పుడు. అది హోల్లో పెట్టుకోండి. ఇంకా 9% డిబెంచర్స్ ఏమయ్యాయి, డిక్రీజ్ అయినాయి అంటే లయబిలిటీస్ డిక్రీజ్. డిబెంచర్స్ 9% అనేది పేరు. డిబెంచర్స్ ఎంత డిక్రీజ్ అయినాయి, 3000. డిఫరెన్స్ చెక్ చేస్తే ఇక్కడ 3000 రాసుకుంటాం ఇన్నర్ కాలంలో, ఎందుకంటే అవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి లెస్ అన్నీ ఒకసారి, అందుకనేసి రాసుకుంటాం. నెక్స్ట్ క్రెడిట్ ఆర్ట్స్ 5000 4000 అంటే లయబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది, అది ఇక్కడ రాసుకుంటాం. క్రెడిట్ ఆర్ట్స్ 5000 4000 అంటే డిఫరెన్స్ ఉండేది వచ్చి 1000 కాబట్టి 1000 అని పెట్టేసుకుంటాం. నెక్స్ట్ డివిడెంట్ ప్రొవిజన్, ఇది లయబిలిటీ కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది అంటే లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ రాసుకుంటాం. డివిడెంట్ ప్రొవిజన్ దాన్ని ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 3000 5000 ఎంత ఉంది, 2000 డిఫరెన్స్ ఉంది కాబట్టి 2000 డిఫరెన్స్. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, ఇంకేం లేవు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా క్యాలిక్యులేషన్స్ వద్దాం. ఇప్పుడు మనం చేయాల్సినది ప్లస్ మైనస్ మాత్రమే చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 3 యాడ్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు ఎంత అవుతుంది, 7250 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, యాడ్ చేయాలి ఈ సింబల్ ప్రకారం. 7780 ప్లస్ 7250 యాడ్ చేస్తే వచ్చే అమౌంట్ 15330 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేయాలి, లెస్లో ఉన్నటువన్నీ యాడ్ చేసి దీనికి మైనస్ చేయాలి ఈ అమౌంట్కి. ఇప్పుడు ఏం చేయాలి, యాడ్ చేయాలి 5000. ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత అవుతుందంటే 10,590 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఈ అమౌంట్లో నుండి దీన్ని తీసేస్తే ఇక్కడ 4440 వచ్చింది. ఇక్కడ 4500 ఏంది, మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ అప్పుడు చేసుకున్నాం కదా, అది ఏం చేయాలి, యాడ్ చేయాలి. 4440 ఈ రెండు యాడ్ చేస్తే 8940 రూపీస్ వస్తుంది. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లేదు అందుకని హైఫన్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ P&L అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అది హోల్డ్లో పెట్టుకోమని చెప్పాను కదా, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ 5040 రూపీస్ ఉంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసుకుంటాం 5040 వేసేసుకుంటే, ఇప్పుడు నేనేం చెప్పాను ఫస్ట్లో, బ్యాంక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మాత్రమే వేసుకోండి అని చెప్పా. ఇక్కడ అదే వేసుకున్నాం. క్లోజింగ్ బ్యాలెన్స్ డిఫరెన్స్ చెక్ చేయాలి కాబట్టి ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ 3900 అనేది లాస్ట్లో ఆన్సర్ రావాలని చెప్పా. ఇప్పుడు ఏం చేయాలంటే 8940 మైనస్ 5040 చేస్తే ఈ అమౌంట్ రాలా, 3900 అనేది. అది వస్తుందో రాదు చెక్ చేయండి ఒకసారి. 8940 మైనస్ వచ్చింది 3900 రూపీస్ వచ్చింది. దీన్ని ఏమంటాం, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఆర్ క్యాష్ ఈక్వలెంట్ అని రాసుకోవచ్చు. పేపర్ కలదు ఆర్ క్యాష్ ఈక్వలెంట్ అనుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా, కావాలంటే జాయిన్ అవ్వండి.